చాలామంది ఏం చేస్తే నేను హ్యాపీగా ఉంటాను, అసలు మనశ్శాంతి లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాను, ఏం చేసినా నాకు సక్సెస్ రావడం లేదు, ఎట్లా చేయాలి, ఎట్లా సక్సెస్ కావాలి, ఎలా డబ్బు సంపాదించాలి. ఒకరొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రాబ్లమ్స్. ఒకరికి ఆరోగ్యం బాగాలేక, ఒకరికి డబ్బు సంపాదించాలని, ఒకరికి చదువుకోవాలని, ఒకరికి ఉద్యోగం రావాలని, ఒకరొక్కరికి ఒక్కొక్క గోల్. కానీ ఏం చేస్తే నువ్వు అవన్నీ రీచ్ చేస్తావు? నిజంగా అసలు నీకున్న వాటి దానికంటే కొంచెం భిన్నంగా బ్రతికినా చాలనుకునే మనస్థితి మనకు ఉండాలి ఫస్ట్. ఇప్పుడు నిన్న మనం ఒక రెంట్లో ఉన్నాము, ఈరోజు ఇంట్లో ఉంటున్నాం, మన సొంత ఇంట్లో ఉంటున్నాం. రెంట్లో నుంచి ఇంట్లోకి మారుతున్నాం. దానికన్నా కొంచెం మెరుగైనాం కదా, అంతవరకు చాలనుకుంటే మనశ్శాంతి ఉంటుంది. కానీ దానికి మించి నీ కోరికలు ఉంటే మనశ్శాంతి ఎక్కడ దొరకదు. ఫర్ ఎగ్జాంపుల్, బాగా పరుగు పందెంలో ఉరికి 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 ఒక కప్పు తీసుకున్నాం అనుకో, విజయం. అమ్మయ్య, నేను కష్టపడడానికి నాకు మనశ్శాంతి ఉందిరా బాబు, కనీసం నాకు ఒక కప్పు దొరికింది అనే సంతృప్తి నీకు ఉంటుంది. కానీ నీ ఉన్న చోటనే ఆనందాన్ని కొనుక్కుంటే, కావాలనుకుంటే ఏడుకోళ్ళు వస్తుంది చెప్పు? ఎప్పుడు రాదు. నీ కష్టపడితేనే నీకు సుఖమైన, ఫలితమైన, హ్యాపీ అయినా, సంతోషమైన అంతా నీకు దాంట్లోనే ఉంటుంది. ఎందుకంటే ఉన్న వాటితో ఆనందపడలేనివాడివి లేని వాటి కోసం ఆరాటపడుతూ ఎప్పుడూ ఆనందపడలేవు. ఉన్న వాటితోనే ఆనందపడడం నేర్చుకోవాలి. అలాగే జీవితంలో ఒడిదుడుకులు అనేవి వస్తూనే ఉంటాయి. దాన్ని మనం అధిగమించుకుంటూ ఉన్న ప్రాబ్లమ్స్ని నెట్టుకుంటూ వేయడమే లైఫ్. దానికంటే మించిన మనశ్శాంతి ఎక్కడ దొరకదు. ఉన్న వాటితో హ్యాపీగా ఉండండి.